మహానాయకుడు, యుగ పురుషుడు, సినీ చరిత్రలో దేవుడంటే ఇలా ఉంటాడు అని చూపించేటువంటి నటరత్న, నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా కదిరి మున్సిపాలిటీ ఎదురుగా ఉన్నటువంటి ఆయన విగ్రహానికి గౌరవ శాసనసభ్యులు, మనందరి నాయకులు, లెజెండ్ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో ఈరోజు ఘనంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ దేశంలోనే రాజకీయ విప్లవాలను తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో ఢిల్లీలో కూర్చొని నెలకొకరిని, సంవత్సరానికి ఒకరిని ముఖ్యమంత్రులు మారుస్తుంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిపొట్టున తాకట్టు పెట్టిన రోజుల్లో మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే సదుద్దేశంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి నాంది పలికిన నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ రాష్ట్రంలో కూడు, గూడు, నీడ అనే 3 సిద్ధాంతాలపై పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు పేదలకు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మహానేత మన యొక్క ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలోనే సంస్కరణలు తీసుకొని వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారే. అటువంటి మహానాయకుడిని, యుగ పురుషుడిని మనమందరం ఈరోజు ఘనంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఆయనకు మనస్ఫూర్తిగా మనమందరూ స్మరించుకుంటూ, ఆయనను అనుసరిస్తూ, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోవాలా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు దాదాపు ఇప్పటికే 50% పూర్తి చేయడం జరిగింది. జూన్ నెల 12వ తేదీన తల్లికి వందనం, అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాలు కూడా రైతులకు ఇచ్చే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే సూపర్ 6 ప్రోగ్రాంలు చెప్పారో ఆ ప్రోగ్రాంలన్నిటినీ పేద ప్రజల ముంగిటికి చేర్పించే బాధ్యతను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకుందాం. ఈ పథకాలన్నిటినీ ప్రజలకు చేరవేసే దాంట్లో మనం ముందున్నాం. ప్రతి ప్రజలు ఈ విషయాలన్నిటినీ, తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ ఫలాలన్నిటినీ ప్రతి వాడవాడల, వీధిలో, ఇంటింటికి చేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కమారు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. జై హింద్, జై కందికుంట. ఆత్మగౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టిన వేళ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఖ్యాతి దశ దిశలా ఉండాలా, ఢిల్లీ పీఠాన్ని తెలుగువాడే శాసించాలా, ఆ పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగువాడిని తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో, అంతేకాక పేదవాడి బతుకులో కూడు, గుడ్డ, తిండి ఈ 3 మౌలిక సదుపాయాలు కల్పించాలా అనే ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. గతంలో కానీ ఇప్పుడు కానీ, గతంలో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీ పీఠంలో తన అనుకున్న వ్యక్తిని కూర్చోబెట్టి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కూడా స్వర్గీయ వాజ్పేయి గారిని, అలాగే నరేంద్ర మోడీని ఢిల్లీ పీఠంలో కూర్చోబెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ప్రారంభించిన కూడు, గుడ్డ, ఇల్లు సంక్షేమ పథకాలకు నిర్వచనమే తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కూడా సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 2-3 సంక్షేమ పథకాలను అమలు పరచడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో అన్ని సూపర్ 6లో ఉండే పథకాలన్నీ సంక్షేమ పథకాలను అమలు చేసి తెలుగువాడి
జీవితంలో వెలుగు నింపాలనే ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అలాంటి పార్టీని మీరందరూ ఆశీర్వదించి అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.